ఈరోజు మా దగ్గరికి ఒక వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్ 500 జీబీ వచ్చింది. దాన్ని నేను చెక్ చేస్తే పీసీబీ కాలిపోయిందనమాట. పవర్ సప్లై ఎక్కువ తక్కువ రావటం వల్ల కానీ వేరే కారణం చేత కానీ ఆ పీసీబీ కాలిపోయింది. నేను పీసీబీని బయటకి తీశాను. పీసీబీలోని టోటల్ నాకు ప్రోగ్రామింగ్ కావాల్సి ఉంటుంది, డేటా. ఆ పాత పీసీబీలోని డేటా నేను కొత్త పీసీబీలోకి మార్చాల్సి ఉంటుంది. పాత పీసీబీలో డేటా ఎలా తీస్తున్నాను చూపిస్తాను మీకు. ముందుగా నాకు దాన్ని డేటా ప్రోగ్రామింగ్ చేయాలంటే ఒక ప్రోగ్రామర్ కావాలి. ఆ ప్రోగ్రామర్లో నుంచి ఆ డేటాను మొత్తం ఇక్కడ తీసుకున్నాను ఒక సాఫ్ట్వేర్ ద్వారా. అది 256 కేబీపీఎస్ చూపిస్తుంది. దాని యొక్క డేటాని నేను దాన్ని క్లోజ్ చేసి వేరే పీసీబీలోకి మళ్ళీ దాని ఒరిజినల్ డేటాని రైట్ చేసేసిన తర్వాత పాత పీసీబీని పక్కన పెట్టేసి కొత్త పీసీబీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు కంప్యూటర్ కాదు, డేటా రికవరీ టూల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. డేటా రికవరీకి కనెక్ట్ చేశాను. ఇది సాఫ్ట్వేర్ అవసరం లేదు, తీసేసాను. తర్వాత నేను మెషిన్ ఆన్ చేశాను, పవర్ ఆన్ చేశాను. ఇది 2 సెకండ్స్ నుంచి 6 సెకండ్ లోపల రెడీ మోడ్లోకి రావాలి. అది వచ్చేసింది. ఇప్పుడు హార్డ్ డిస్క్ పనిచేస్తుందో లేదో కూడా చూపిస్తాను. ఆటో చెక్ చేస్తే హార్డ్ డిస్క్ వర్కింగ్ కండిషన్లో వచ్చింది. ఫ్యామిలీ కూడా సెలెక్ట్ అయింది, ఓకే చెప్పాను నేను. ఇప్పుడు హార్డ్ డిస్క్ వర్కింగ్ కండిషన్లో ఉంది. నేను యూజర్ సెక్టార్స్ అనేది ఫస్ట్ చెక్ చేస్తాను. యూజర్ సెక్టార్స్ గుడ్ ఉంది. లాజికల్ స్కాన్ ఒకటి చెక్ చేస్తాను. లాజికల్ స్కాన్ ఓకే ఉంటే ముందుకు వెళ్ళొచ్చు. లాజికల్ స్కాన్ కూడా బాగుంది. ఇప్పుడు మీకు డేటా చూపిస్తాను, హార్డ్ డిస్క్లో డేటా ఏంటి అనేది. పూర్తిగా చూపించలేని డేటా, కాకపోతే ఏంటంటే పైన చూపిస్తాను. ఇందులో 4 పార్టీషన్లు ఉన్నాయి, సితో కలిపి డిఈఎఫ్ 4 పార్టీషన్లు వచ్చేసి డేటా కూడా షో చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.